ఎన్ని తరాలు మారినా ఎంతమంది గాయకులు వచ్చినా కొన్ని గళాలు మాత్రం కాలం దాటిన మధుర స్వరాలై మన చరిత్రలో నిలిచిపోతాయి. ఆ గళం పేరే బాలు. శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఒక బాలుడిగా మన గుండెల్లో శాశ్వత బందీగా మారిపోయిన బాలు. అది కేవలం ఒక స్వరం కాదు, వెన్నెల రాత్రుల్లో చల్లగా వీచే పవనం. వారిది కేవలం గానం కాదు, మన గుండె తలుపు తట్టే ఓ మధుర జ్ఞాపకం. ఆ గళం పలికితే ప్రేమకు పరిమళం మబ్బుతుంది, విరహానికి కన్నీటి అర్థం తెలుస్తుంది, భక్తికి సరైన భాష దొరుకుతుంది. అమ్మ జోలపాటలా నిద్రపుచ్చుతుంది, ఓ స్నేహితుడిలా నిన్ను ఓదారుస్తుంది, ప్రేమించిన మనిషిలా లాలిస్తుంది. ఆ గళం దైవం మనకి ప్రసాదించిన వరం. ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నది ఒక గాయకుణ్ణి కాదు, ఒక యుగాన్ని, ఒక స్వరాన్ని కాదు, కోట్లాది మంది అభిమానుల ఊపిరిని. ఎంత ఎత్తుకి ఎదిగినా అదే చిరునవ్వు అతనిలో, ఎంతటి ఘనత దక్కినా అదే వినయం అతనిలో. ఓ పాపా లాలి అంటూ తల్లి ఒడిలా మనందరికీ ఊరటనిచ్చిన గళం. మాటే మంత్రము మనసే బంధము అంటూ ప్రేమను మనపై పూలవానలా కురిపించిన గళం. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు అంటూ కుర్రకారును హుషారుపరిచిన గళం. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను అంటూ అతివ మనసుల్ని దోచిన గళం. ఎన్నో రాత్రులొస్తాయి కాని రాధీ వెన్నెలమ్మ అంటూ మన మనసుల్ని వెన్నెల తీరాల్లో విహరింపచేసిన గళం. తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి అంటూ కన్నెగుండెల్లో గుబులు పుట్టించిన గళం. పగలైతే నా మాట వింటావట, పడకిల్లు చేరంగ దయరాదట అంటూ భార్యామణులని ఆట పట్టించిన గళం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అంటూ భక్తిని గంగలా పారించిన గళం. పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటూ మనలో దేశభక్తిని రేకెత్తించిన గళం. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీలా అంటూ మన మనసుల్ని పిండేసిన గళం. అది గళమా? కాదు, అదే మన తోడు నీడ. నువ్వు నవ్వితే ఆ నవ్వులో బాలు పాట కనిపిస్తుంది, ఏడిస్తే ఆ కన్నీటిలోనూ బాలు పాటే వినిపిస్తుంది. కష్టసుఖాల్లో కూడా పాటగా మన వెన్నంటి సాగుతూ మన జీవితాల్లో మమేకమైపోయిన బాలుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా తీర్చుకోలేం. కానీ ఆయన పాటలతో మన కాలమిలా ఆగిపోతే అంతే చాలు. నివాళులు బాలు. రసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం, ఈ గీతం పాటంటే మనకి బాలు, బాలు అంటే పాటే కాదు కాదు, ప్రాణం మనందరికీ. ఆయన కలిసిన వారు కొందరు, ఆయనతో ప్రయాణం చేసిన వారు మరికొందరు, ఆయన చూసిన వారు కొందరు, ఆయన కరచాలనంతో కన్నీరు కార్చిన వారు కొందరు, ఆయన సమక్షంలో ఒళ్ళు పులకరించిపోయిన వారు మరికొందరు. ఆయన కలవలేకపోయాం, ప్రత్యక్షంగా చూడలేకపోయాం అని బాధపడేవారు ఎంతమందో. కానీ ఆయన పాట మనసు తట్టని వారు లేరు, ఆయన సంస్కారానికి జేకొట్టని వారు లేరు. ఈ సాంబమూర్తి శకుంతమ్మల తనయుడు ఓ కారణజన్ముడు. మనందరినీ అదృష్టవంతులు చేయటానికి 1946 జూన్ 4న ఈ భూమి మీదకి వచ్చిన గంధర్వుడు. అదృష్టం కాకపోతే మరేంటి? సంగీతం రాదంటూనే స్వరజ్ఞానం తండ్రి దగ్గర పుణికి పుచ్చుకోవటం మన అదృష్టం కాదా? ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ చదివే కుర్రాడు ఇలా పాటల ప్రపంచంలోకి రావటం మన అదృష్టం కాదా? కోదండపాణి గారు లాంటి ప్రసిద్ధ సంగీత దర్శకుని కళ్ళల్లో పట్టడం మన అదృష్టం కాదా? ఎన్ని వేల పాటలు, ఎన్ని భాషలు, ఎన్ని మానవతా విలువలు, ఎన్ని సంస్కార చిహ్నాలు. తల్లిదండ్రుల్ని జీవితాంతం ఎలా గౌరవించాలో చూపారు, ఒక గురువుకి జీవితకాలం ఎలా భక్తి చాటాలో నేర్పారు. కోదండపాణి స్టూడియోస్ అనేదే దానికి తార్కాణం. వృత్తిలో ఎంత నిబద్ధత పాటించాలో చేసి చూపించారు. ఎంతో దీక్షతో సాగిన అభివృద్ధి పదంలో సహధర్మచారిణిగా శ్రీమతి సావిత్రి గారు ఎంతగానో తోడ్పడ్డారు. కొన్నిసార్లు త్యాగం కూడా చేశారు. ఆ నిరంతర పాటల ప్రయాణంలో
పల్లవి చరణులు భాగమైపోయారు. 1966 డిసెంబర్ 15న శ్రీ 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 మర్యాదరామన చిత్రంతో ప్రారంభమైన ఈ సినీ పాటల ప్రయాణం ఎంతమందితో కలిసి పనిచేసేటట్టు చేసిందో. సంగీత దర్శకులు, కవులు, దర్శకులు, నిర్మాతలు, నటులు, వాయిద్యకారులు, మచ్చుకి కొన్ని పేర్లు. కోదండపాణి గారు, మామ మహదేవన్ గారు, మన బాలుగారికి దగ్గరుండి శంకరాభరణం పాటలు నేర్పించిన పొహళేంది గారు, కొడుకు అని పిలిచే సత్యం గారు, గురుతుల్యులు సాలూరి రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, టి చలపతిరావు గారు, మాస్టర్ వేణు గారు, బాలుగారికి అత్యంత ప్రియ స్నేహితులైన చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, కోటి గారు, కీరవాణి గారు, యువ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, మరెంతమందో. పరిశ్రమ పెద్దలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎంతమంది హీరోలు. దర్శక రత్నాలు కె విశ్వనాథ్ గారు, బాపు రమణల్ గారు, బాలచంద్ర గారు, భారతీరాజా గారు, బాలు మహేంద్ర గారు. అలాగే గానంలో ఆదర్శమూర్తులైన ఘంటసాల మాస్టారు, యేసుదాస్ గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, తోటి సహగాయకులైన చిత్ర గారు, మనో గారు. ఇక కవులైతే వారి పాట బాలునోట పలకాలని ఎంతగానో కోరుకునేవారట. ఆరుద్ర, ఆత్రేయ, సినారే, దాశరథి, వేటూరి, సీతారామ శాస్త్రి, ఇలా అందరికీ అజాత శత్రువే. అత్యంత ఆత్మీయుడే మన బాలు. హిందీలో సల్మాన్ ఖాన్కి ఎన్ని హిట్స్ ఇచ్చారు మన బాలు. ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్, ప్యారెలాల్, మరెంతో మంది ఎంతగానో అభినందించారు. కన్నడ దేశంలో అయితే ప్రతి ఇంట్లో బాలుగారి ఫోటో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మళ్లీ పుట్టినప్పుడు కన్నడ రాష్ట్రంలో పుట్టాలని ఉంది అన్నట్ట బాలుగారు. పుట్టేశారమ్మ కూడా. ఇన్ని కోట్ల మంది అభిమానం, ఇన్ని వేల పాటలు పాడినా నేల మీదే ఉన్నారు మన బాలుగారు. ఎదిగిన కొద్దీ ఎలా ఒదగాలో చూపించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్, జాతీయ బహుమతులు, నంది పురస్కారాలు ఎన్ని లభించినా ఆయన ఆభరణం మాత్రం ఆప్యాయంగా పిలిచే ఆ ప్రేమ పలుకు, ఆ తీయటి పాట. పాటలతో మొదలైన ప్రయాణం సంగీత దర్శకత్వం, నటన, నిర్మాణం, డబ్బింగు, స్టేజ్ షోస్, భక్తి గీతాలు ఎన్నో వైపులుగా సాగి బాలుగారిలోని కళలన్నింటినీ బయటికి తీసుకొచ్చింది. అంతెందుకు, ఆయన టీవీ అనే బుల్లిపెట్టులోకి వచ్చేసి పాడుతా తీయగా అనలేదా? స్వరాభిషేకం చేయలేదా? ఎంతమందికి ఆయన స్ఫూర్తి, ఎంతమందికి ఆయన పాటలు వృత్తి, ఎంతమందికి ఆదర్శం ఆయన ప్రవృత్తి. మన జీవితాలపై ఆయన ప్రభావం ఓ జీవనది, ఎప్పటికీ ఉండిపోతుంది. మన నడవడిలో బాలు సంస్కారం ఉంటుంది. మన పాటతో బాలుగారికి స్వరాంజలి ఉంటుంది. ఈ రోజే కాదు, పాట ఉన్నంత వరకు. ఎందుకంటే పాటంటే బాలు. రాచరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సదమగమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం, అర్బలరే విచిత్రం. ఈ పాట వింటుంటే దానవీర సురకర్ణలో అన్ని పాత్రలతో పాటు పాటలు కూడా ఎన్టీఆరే పాడేసుకున్నారా అని అనేసుకోము. ఆ గళానికి మన మనసుల్ని పారేసుకోము. ఆ గానామృతంలో ఆరేసుకుని మళ్ళీ మళ్ళీ పారేసుకోము. గళమా? కాదు, మకరందమే. నువ్వు మా కోసం పూచిన నవ పారిజాతానివి బాలు. మరులూరించే మధుపాయివి నువ్వు. నీ పాటలు మాకు తేనెలూరు ధారలు, అలా జాలువారుతూనే ఉంటాయి. మేం మాత్రం కర్పూర వీణల్లా నీ పాటల్లో పడి కరిగిపోతూనే ఉంటాం. సంధిపొద్దు అందాలున్న చిన్నది అంటావు. ఆ పిల్లని నాగమల్లిని తీగమల్లిని చేసేస్తావు. జామురాతిరి జాబిలమ్మ నిదురయ్యే వేళ మౌనమేలనోయి ఈ మరపురాని రేయి అని అనుకుంటావేమో. ఒక్కసారిగా యురేకా శాఖ మిక అంటూ నీ గళంతో ఒక్క కుదుపు కుదిపేస్తావు మమ్మల్ని. నువ్వు పాడితే మాలో ప్రణయరాగ వాహినిలు, మలయ పవన మాలికలును. ఎక్కడో పొదరింట్లో ఉన్న ఈ పాటింటి వాణ్ణి మా బుల్లిపెట్టెల్లో దాచేసుకుని రోజంతా ఆ గానామృతంలో తడిసిపోతూ ఉంటాం. మా ఇళ్లల్లో కళ్యాణమేడం రోగాలంటే మొదట పెట్టుకునేది నీ పాటే, శ్రీరస్తు శుభమస్తు అంటూ. ఆనకను ఊహించి నేయించి ఇచ్చిన సరికొత్త చీరని మనసిలాయో అంటూ కట్టుకు తిరిగేస్తాం. మా పెళ్లి పుస్తకాల్లో అడుగడుగునా నీ పాటలు, నీ పలుకులే మరి. నడిరాత్రి వేళ నీ పాటల పిలుపులు విన్నామంటే పులకించిపోవాల్సిందే.
ఓ వేళాపాళా లేదు మాకు నీ పాటలు వినాలంటే. నువ్వు మాకు నవమి నాటి వెన్నెలివి, దశమి నాటి జాబిలివీను. ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతిగాలి పైరగాలే మాకు నీ పాటలు వింటే. నీ గళంతో కోకిలమ్మకి వసంతుడికి పెళ్లి చేస్తుంటే ఆ సందడికి మేమంతా చిగురాకుల తోరణాలు కట్టి డుడుం డుడుం అంటూ పేరంటానికి సిద్ధమైపోతుంటాం. నీ పాటల్లో ఉప్పొంగే గోదావరినే కాదు, వళ్ళంతా వయ్యారాలిపోయే గోదారమ్మని చూసాం. మన్ను తిన్న ఆ చిలిపి కృష్ణుడు ఎలా ఉంటాడో చూసాం. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్దల కోసం బేరాలాడిన ఓ గోపయ్యను కూడా చూసాం. అందరి బంధువైన ఆ భద్రాచల రామయ్యనే కాదు, రాంబంటు హనుమయ్యను కూడా చూసుకున్నాం. అన్నమయ్యవై నువ్వు పాడుతుంటే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి, శంకరా నాదశరీరా పరా అని నువ్వు గళమెత్తితే ఆ శంకరుణ్ణి దర్శించేసుకుంటాం. ఈ విశాల గగనంలో చందమామని చూస్తూ ఆ ప్రశాంత సమయంలో నల్లా నల్లని కళ్ళు, నవ్వి నవ్వని కళ్ళు అని నువ్వు పాడుతుంటే ఆ తోటమలుపులో లేడి కళ్ళు మావే అనుకుని అన్నీ మర్చిపోయే ఆ నిమిషంలో మాకు కాలమిలా ఆగిపోతే బాగుండనిపిస్తుంది. మంచు కురిసే వేళైనా, మల్లెలు పూచే వేళైనా, తీయని వెన్నెల రే అయినా, ఆకులు రాలే వేసవైనా నీ పాటలు విన్నామంటే మాకిక అన్ని రాత్రులు పున్నమి రాత్రులే. నువ్వు పాడితే ఆ మిన్నేటి సూర్యుడు రావటమే కాదు, కోనేటి తామరలు కూడా విచ్చుకుంటాయి. బంతులు చామంతులు ముద్దాడుకుంటాయి, మల్లెలు మందారాలు పెళ్లాడేసుకుంటాయి. అలివేణి కూడా ఆణిముత్యమే అవుతుంది నీ చిరునవ్వుల పాటల తొలకరిలో. హద్దుల్లేని అమృతాల విందే కదా నీ పాటలు విన్నామంటే. బాలుడా, పాటలతో మమ్మేలే ఓ గోపాలుడా, మాకిదేమీ వింత మోహమో తెలియదు. నీ పాటలెన్ని విన్నా మా మనసు నిండదు. నీ గళంతో ఏనాటిదో మరి మా ఈ అనుబంధం. మది నిండా నీ పాటలే ఉంటే ఎలా తెలిపేది? అందుకే నీవిక రావన్న నిజాన్ని మర్చిపోతూ తీయగా నువ్వు పాడిన పాటల్ని పాడుకుంటూ నీ పాటలతో నీకే స్వరాభిషేకాలు చేస్తూ సంవత్సర కాలంగా స్వరాంజలి అర్పిస్తూనే ఉన్నాం బాలు, అర్పిస్తూనే ఉంటాం కూడా. నమస్సులు బాలు. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కొండ కోన గుండెల్లో ఎండావానలైనాము, కొండ కోన గుండెల్లో ఎండావానలైనాము. గువ్వా గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము. అదే స్నేహము అదే మోహము, అదే స్నేహము అదే మోహము. ఆది అంతం ఏది లేని గానము. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా. నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు, నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు. కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు. అదే బాసగా అదే ఆశగా
పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం